ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునగాక. మంచిది ప్రియులారా, మరొక పరిశుద్ధ ఆదివారం మందు దైవ వాక్యంలోనికి మనం వెళదాం. మోషే 2 కీర్తనలు రాశారని అందరికీ తెలుసు. వారు రాసినటువంటి కీర్తనలు 91వ కీర్తన. కనుక ఈ 90వ కీర్తనలో 14వ వచనంలో మోషే గారు ఒక మాట చెప్తారు. ఏమన్నారంటే, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. అంటే మనం పొందిన శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో దేని ద్వారా మనం తృప్తిపరచబడతాం, దేని ద్వారా మనం సంతోషించి ఉత్సహించగలము అని ఆలోచిస్తే అది కేవలము దేవుని కృప వల్ల. అందుకనే భక్తుడైనటువంటి మోషే ఆ మాట అంటారు, ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచు. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన కృప. ఈ కృప అనేది ఒక శ్రేష్టమైనటువంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించేది. వేర్ వీఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్, మనం దాన్ని పొందుకోలేం, దాన్ని తెచ్చుకోలేం, దాన్ని సంపాదించలేం. అదే కేవలం ఆయన ఇవ్వాల్సిందే. మనం ఏదో కష్టపడితే నాకు వచ్చేస్తుంది అని అనుకోవడానికి లేదు. 4 మంచి కార్యాలు చేసేస్తే దేవుని కృప నా మీదకి వచ్చేస్తుంది అనుకోవడానికి లేదు. అది కేవలము దేవుడు అనుగ్రహించి ఒక అద్భుతమైనటువంటి కార్యం. అందుకని చాలా స్పష్టంగా అంటున్నాను, ఈరోజు ఆ కృపలోనే మనం ముందుకు వెళ్ళాలి. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో పౌలు భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆ 12వ అధ్యాయంలో మనం గమనించి చూస్తే 7వ వచనం నుంచి చదువుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతలా ఉంచబడింది. ఈరోజు అందరిలోనూ ఉందండి. ఈ ముళ్ళు దాటుకోలేకపోతున్నాం మనం. ఆ ముళ్ళుని మనం దాటుకోవాలి. నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకమైనవి ఉన్నందున, బహు విశేషముగా ఉన్నందున నేను హెచ్చిపోకుండానట్టుగా. ఈ రోజుల్లో సేవకులకి అత్యధికమైనటువంటి ఇలాంటి ప్రత్యక్షతలు చాలా ఉన్నాయి, కానీ పౌలు చెప్పినట్టుగా చెప్పట్లా. హెచ్చిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. నాలో ఒక ముళ్ళు ఉంది, ఎందుకంటే నేనే అది చేయగలను, నాకే ఇంత, నేనే ఇలా మాట్లాడగలను. ఇలాంటి ఒక అతిశయం తెలియకుండానే చాలామంది దైవజనులు మనం చూస్తూనే ఉన్నాం. ఆ అతిశయాన్ని చూపించుకోవడానికి అవసరమైతే వాళ్ళు ఖరీదైనటువంటి స్థితిలో జీవించడానికి ఇష్టపడతారు, రిచ్గా ఉండడానికి ఇష్టపడతారు, పాష్గా ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఎదుగుతారు. కానీ వాస్తవం అది కాదు. అందుకని ఇక్కడ నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకమై ఉన్నందున నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తం నాలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా ఇచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టడానికి ఆ ముళ్ళు సాతాను దూత. ఈరోజు చాలామంది ఆ సాతాను దూతలనే కలిగి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో పౌలు భక్తుడు ప్రార్థన చేసుకో, అది నా యుద్ధ నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకున్నాను. మనమందరూ అలాగే అనుకోవాలి. నేను చాలామంది అంటుంటారు, మీరు చాలా ఫ్రీగా ఉన్నారండి, మాతో మీరు చాలా కలిసిపోతున్నారండి, మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, మీరు ఎక్కడో ఉంటారనుకున్నామండి. ఇలాంటి మాటలు నేను వింటూ ఉంటాను. వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే మిగిలిన వాళ్ళు అలా ఉన్నారు కనుక అందరూ కూడా అలాగే ఉంటారనే ఒక భ్రాంతి అందరికీ కలిగి ఉండొచ్చు. కానీ మనం అలా ఉండకూడదు. ఒకవేళ నేను అలా ఇచ్చిపోతానేమోనని ప్రార్థన చేసుకుంటున్నాడంట పౌలు. అప్పుడు దేవుడు ఒక అద్భుతమైన మాట పౌలుతో చెప్తారు, ఏమయ్యా, నా కృప నీకు చాలు, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని నాతో చెప్పాను. నా కృప నీకు చాలు, ఇవన్నీ అక్కర్లేదు. ఈ పొగడ్తలు, ఈ మోతలు, ఈ దండలు, ఈ ఆహాకారాల మధ్యలో నిన్ను పిలవడాలు, కేకల మధ్యలో, ఏలల మధ్యలో ఇవన్నీ వద్దు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్, నా కృప నీకు చాలు. పైగా
ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు చేయించుకోకూడదు, అందరూ చేయించుకుంటున్నప్పుడు నేను ఎందుకు చేసుకోకూడదు అనే బలహీనత నీకు ఆవరించే అవకాశం ఉంది. అలాంటి బలహీనతలోనూ నా శక్తి పరిపూర్ణమవుతుంది. అక్కడ ఎంత బాగుంటాడంటే పౌలు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషముగా నా బలహీనతలు ఎందు బహు సంతోషంతో అతిశయపడుతున్నాను. ఆ నిలిచి ఉండే నిమిత్తం అంటే నన్ను కప్పు నిమిత్తం అంటాడు ఫుట్ నోట్లో. ఈరోజు నిజంగా కృప నీకుందా మిత్రమా? ఆ కృపతో దేవుడు నిన్ను ఆవరించాలి. ఆ కృపే నీకు. ఈరోజు అసలు దేవుడు ఆ కృపను ఎందుకు నిర్ణయించారు? ఆయన ఒక మంచి మాట చెప్తారండి, నేను వస్తున్నాను, నేను వచ్చేటప్పుడు నేను మీకోసం తెచ్చేది కృపే అంటారు. ఈరోజు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన తేబోతున్న కృప విషయమై అన్నారు. మనకి తెచ్చేది ఆయన గ్రేస్. ఆ గ్రేస్తోనే ఈరోజు మనం ఇలా ఉన్నాం. కనుక వై గాడ్ డిజైన్ దిస్? అసలు ఈ కృపను దేవుడు ఎందుకు ఆయన అలా ఏర్పాటు చేశారు? 9వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ వచనాన్ని చదువుతున్నాను. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తాడు. ఎందుకు దేవుడు కృపిస్తున్నాడంటే మరింత పాష్గా, రిచ్గా, అతిశయంగా బతకడానికి కాదు. అక్కడ ఎంత బాగుంటాడంటే ఉత్తమమైనటువంటి పనులు చేయడానికి, ఉత్తమమైన ప్రతి కార్యము మీరు చేయడానికి, అన్ని విషయాల్లో మీరు సర్వసమృద్ధితో ఉంటేనే కదా చేయగలరు. అలా సర్వసమృద్ధిలో ఉండి ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి ఆయన మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తున్నాడు. ఎందుకు కృపిస్తున్నాడో తెలుసా? టు డూ ద నీడ్ఫుల్ థింగ్స్, ఇతరులకు ఉపయుక్తమైనటువంటి కార్యాలు చేయడానికి, ఉత్తమమైన కార్యాలు చేయడానికి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 4వ అధ్యాయంలో 13వ వచనంలో అంటున్న మాట ఏమన్నారంటే 4:13లో కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకే ఉన్నవి. ఈ కృప ఎందుకంటే ఒకటి ఉత్తమమైన కార్యాలు చేయడానికి, రెండవది మన ద్వారా కృప ప్రబలాలి, కృప విస్తరింపబడాలి. అంతే తప్ప మన రిచ్నెస్ను చూపించుకోవడానికో, మనకున్నటువంటి ఈ అతిశయ కారణమైనటువంటి లౌకిక భౌతిక పరమైనటువంటి విషయాలు చూపించడానికి కాదు. కృపను పొందుకున్నారండి ఈ కుటుంబం, కృపను పొందుకున్నారండి ఈ దైవజనులు, కృపను పొందుకున్నారండి ఈ క్రైస్తవ బిడ్డలు అని అనిపించుకోవడానికి. అంతే తప్ప వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, అంత సంపాదించారు, ఇంత సంపాదించారు, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, వాటి కొరకు కృప ఇవ్వబడాల. కేవలము నీ ద్వారా ప్రబలాల్సింది ఏంటంటే కృప. పైగా ఏమంటాడు అక్కడ? ఆ కృప అందరి ద్వారా ప్రబలి, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపబడాలి. అందరూ థ్యాంక్స్ గివింగ్ నేచర్లోకి రావాలి, అందరూ దేవుడి దగ్గర పొందుకోవాలి, ఆ దేవునికి కృతజ్ఞత చెప్పాలి. అలా కృతజ్ఞత చెప్పాలంటే కృప ఉండాలి. ఉత్తమమైన కార్యాలు చేయాలంటే కృప ఉండాలి. నీ ద్వారా నా ద్వారా అది విస్తరింపబడాలంటే కృప ఉండాలి. అందుకనే కృప ఎందుకు ఇస్తున్నాడు? నీ ద్వారా ప్రబలాలి. అదే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోని 1వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్న, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపగా దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకంలో నడుచుకుంటాం. లోకంలో నడుచుకోవాలంటే దేవుని కృప ఉండాలండి. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాగ కార్యాలు చేయాలి, ఎలాగ మనము వైజ్గా ఉండాలి అనేది అంతటిని అనుగ్రహించేది ఆయన కృపే. ఈరోజు ఆ కృప ఎందుకు? ఉత్తమమైన కార్యాలు చేయడానికి, ఎక్కువ మంది ద్వారా ప్రబలడానికి, విస్తరింపబడడానికి, మరి మించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, తర్వాత లౌకికంగా ఈ భూమి మీద జీవించే జీవన విధానంలో నడిచే ప్రతి మార్గంలో కృప ద్వారా ముందుకు సాగాలి. తర్వాత అంటాడు కృప, 1 కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 15వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే 15:10లో ఏమనుందంటే, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను,
మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపే. ఈరోజు ప్రయాసపడు మిత్రమా. ఆ కృప ఉంటేనే తిరగలం అండి. ఆ కృప ఉంటేనే దేవుడు తన పనిలో మనల్ని వాడుకోగలడు. ప్రయాసపడడానికి కూడా దేవుడు కృప ఉండాలి. నేను ఊరికే ప్రయాసపడిపోతున్నాను, నేను చాలా అలసిపోతున్నాను అని అనడానికి ఏం లేదు. ఆయన కృపే. ఆయన కృప మనతో ఉన్నంత కాలము మనం ప్రయాసపడగలం. పైగా ఆ ప్రయాస నిష్ఫలము కాదు. ఆ ప్రయాస మనకు చాలా కార్యాలు తెచ్చిపెడుతుంది. అందుకనే అంటాడు అక్కడ ప్రయాసపడడానికి. రోమీలకు రాసినటువంటి పత్రికలో 16వ అధ్యాయంలో 20వ వచనాన్ని చూస్తే, రోమాపత్రిక చివరి అధ్యాయం 20వ వచనంలో అంటున్న మాట, సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండును. ఎలాగ ఈ సాతాను అంధకార శక్తుల్ని మనము లయం చేయగలమంటే ఆయన కృపే. ఈరోజు నీకు వస్తున్న సమస్యల్లో ఆయన కృపే. అందుకని అంటున్నా, నీ కృప నీకు చాలా తెచ్చిపెడుతుంది మిత్రమా. ఆ కృప కొరకు నువ్వు కనిపెట్టు. ఆ కృప నీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీరు, మోషే గారు ఎందుకు రాశారంటే ఆయన జీవితంలో కూడా చాలా కష్టాలు అనుభవించారండి. ఆయన కూడా చాలా పరీక్షల్లో గురయ్యాడు. ఆయన కూడా చాలా బాధలు పడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే ఒక సందర్భంలో అసలు దేవా నన్ను చంపే అంటాడు. అంతగా బాధపడిపోయారు. అయినప్పటికీ దేవుని కృపను మాత్రమే ఆ మోషే గారు ఆశ్రయించారు. ఎందుకంటే మన జీవితంలో నిజమైన సంతోషం ఈ ధనం వల్ల ఏం రాదండి. అది తాత్కాలికమైనటువంటి తృప్తిని ఇవ్వదని నేనేమన్నాను. ఆ ధనం వల్ల మనకి ధైర్యం పుడుతుంది. ధనపుష్టి ఉండడం మనకి ధైర్యమే. ఇది చేయగలను, అది చేయగలను, అలాగా చేయడానికి నాకు ఆశ ఉంది. అవన్నీ జరిగించేది ధనమే, కానీ నిజమైనటువంటి సంతోషం దానివల్ల కాదు. ఇంకొకటి ఏంటంటే, మనుషులు నాకు ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, వీటి వల్ల రాదు. లేక నీకు ఉన్నటువంటి పరిస్థితులు, నేను వెళ్తే నాకు అంత గౌరవం, ఇంత గౌరవం, అలాంటివన్నీ కూడా నీకు సంతోషాన్ని. దేవుని కృప వల్ల మాత్రమే ఆ నిజమైన సంతోషాన్ని అనుభవించగలవు. అందుకనే లేచిన వెంటనే దేవుని కృప కొరకు మనం కోరుకోవాలండి. నిద్ర లేస్తాం, లేచిన వెంటనే మనం కోరుకోవాల్సింది ఆ దేవుని కృపే. అయ్యా, నీ కృప నాతో ఉంటే, ఆ కృప నన్ను నడిపిస్తే, ఆ కృప నాలో నీతిని జరిగిస్తే, ఆ కృప ఇతరులకు ధైర్యాన్ని అందించేదిగా మనం ఉండేటట్లుగా దేవుని సన్నిధిలో ఆ కృపే మనకుంటే, మన బలహీనతల్లో మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఆ కృప మనల్ని ఆత్మీయంగా బలపరుస్తుంది. మనకి మించి కాపుదల భద్రతని ఇస్తుంది ఆ కృప. దైవజనులు యేసన్న గారు వారు అనేక పాటలు రాశారండి. మీరు గమనించారో లేదో, వారి పాటల్లో 80-90% కృప అనే మాట ఉపయోగిస్తారండి. ఆయన పాటలన్నిట్లోనూ కృప. ఎందుకంటే కేవలం ఆ దైవజనుడు ఇంత గొప్ప వ్యవస్థగా అది మారడానికి కారణం వారు ఆశ్రయించిన కృపే. ఆ కృపనే పట్టుకున్నారండి ఆయన. ఈ మధ్యకాలంలోనే అద్భుతమైన పాట, నేను ఏ ప్రాంతాలకి మీటింగ్లకి వెళ్ళినా అందరూ పాడుతున్నారండి ఆ పాట. అది వింటున్నప్పుడల్లా ఎంత సంతోషంగా ఉందో. ఆ కృప గురించి రాశారు మరి దైవజనులు జ్యోతిరాజు గారు. ఆ యొక్క స్తుతి నైవేద్యంలో పాడిన ఆ పాట చాలా అద్భుతంగా ఉందండి. ఈరోజు ఈ స్థితిలో మేము ఉన్నామంటే అది కృపే. కనుక నేను అంటున్నాను ప్రియులారా, దేవుని కృప మనల్ని బాధల నుంచి, వేదన నుంచి, దుఃఖం నుంచి వేరుపరిచి సంతోషంతో ఉత్సాహంగా మార్చి ధైర్యాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. అది లేకపోతే అది అసలు సరైనటువంటి ఇది కాదు. ఆయన ఎవరో మంచి మాట చెప్పారండి. ఈసీజీ తీయించినప్పుడల్లా ఆ యొక్క గ్రాఫ్ చూస్తే పైకి కిందకి పైకి ఇలా ఉంటుంది. అలా ఉంది అనుకుంటే మనం ఏదో కంగారు పడతాం. స్ట్రైట్గా ఉంది అంటే అర్థం ఇంక వాళ్ళు లేడని, ఇంక అక్కడ ఆ వ్యక్తి లేడని. అదే గ్రాఫ్లో పైకి కిందకి అలా ఉంటే వాడు జీవించున్నాడని వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. అలాగే జీవితం అనేసరికి అంత సాఫీగా సాగిపోతుంది అనుకోవద్దు.
కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, సంతోషాలు, ఉల్లాసాలు, ఉత్సవాలు అన్నీ ఉంటాయి. వీటితోనే ఉంటేనే అది జీవితం. కాబట్టి మనం దేవుడి సన్నిధిలో ఈరోజు ఆయన అంటున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే అనేకమైనటువంటి ఆర్థిక పరిస్థితులు వస్తాయి, ఒక్కోసారి అనారోగ్యాలు వస్తాయి. ఇంత మాత్రమే కాదు, హృదయం బలహీన పడిపోతుంటుందండి. అప్పుడప్పుడు నేను చేస్తున్న పరిచర్య దేవుడు అంగీకరించట్లేదా, అందరూ నాకంటే బాగున్నారు, నాకెందుకు ఇలా వచ్చింది, నేను చేస్తున్న ఉద్యోగం బాగాలేదా, నా ఫ్యామిలీ ఇలా అయిపోయిందా, నా పిల్లలు ఇలా అయిపోయారా, నా ఆర్థిక స్థితి ఇదా, ఇవేం వద్దండి. నిన్ను బలహీనపరిచే వాటన్నిటికీ నిన్ను దూరపరిచేది కృప. నిన్ను బలహీనపరుస్తున్న ప్రతి అంశంలోనూ నిన్ను బలపరిచేది ఆయన కృప. అందుకనే మనం దేవుడి సన్నిధిలో కృపను కొరకు ఆలోచిద్దామండి. ప్రతినిత్యము మీరు లేచి దేవుని దగ్గర అడగాల్సిందల్లా ఒకటయ్యా నీ కృప. మా పాస్టర్ గారు ఎప్పుడు అంటారండి, ఉదయాన్నే లేచి మీ దినాన్ని దేవుడికి అప్పగించండి, 2 చేతులు ఎత్తి మీ దినాన్ని అప్పగించండి. ఈ దినమంతా నీ ఇష్టానికి నన్ను అప్పగించుకుంటున్నాను ప్రభువా, నా ఎడలు నువ్వు ఏం చేయదలిచావో వాటికి నన్ను సిద్ధపరచు అని ఆ డేని ఆయనకి ఇచ్చేయాలి. ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ గైడ్ ఫర్ యూ. ఆయనే ఒక గైడ్గా ఉండి ఆయన తన కృపను విస్తరింపజేస్తూ నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు తన కృపను తోడుగా ఉంచి బలపరుస్తాడు. కనుక ఏ పరిస్థితుల్లోనైనా మనం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, సంతోషంగా ఉండగలిగితే అది కేవలం దేవుని కృప. అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన నేను తెస్తున్నాను మీ కొరకు అంటారు. ఆయన ఏం తెస్తున్నారు చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13 ఏమన్నారు తెలుసా అండి? కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఆయన ఖచ్చితంగా రాబోతున్నాడు. వచ్చేటప్పుడు ఆయన తెస్తానన్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఆయన ఖచ్చితంగా చెప్పారండి. ఏమని? నేను వచ్చేటప్పుడు ప్రభువే పలికిన మాట అది. 22వ అధ్యాయంలోనే ఆ మాట చదివితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది. మనకి ఎప్పుడు చూసిన జీతం అంటే డబ్బులే. జీతము అంటే చేసిన దానికి ప్రతిఫలం. జీతము అంటే కష్టపడిన దానికి పొందుకునేది. ఈరోజు నువ్వు క్రీస్తు కొరకు నమ్మకంగా జీవించు, ఆయన నీ కొరకు తెచ్చేదేంటో తెలుసా? కృప. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీ కొరకు తేబోతున్నటువంటి ఆ కృప విషయంలో నువ్వు ఎలా ఉన్నావు మిత్రమా? ఎంత బాగా చెప్తున్నాడంటే ఆ మాట మనం చదువుకుంటే, మనస్సుని కట్టుకోండి, నిబ్బరమైన బుద్ధితో ఉండండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఎందుకంటే ఆ కృపే మనల్ని నడిపిస్తుంది, ఆ కృపే మనకు తోడుగుంటుంది. ఈరోజు ఆ కృప నువ్వు పొందేదువుగాక, ఆ కృపతో నువ్వు సమస్తాన్ని సాధించుకుందువుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవా, నీ కృప లేకపోతే మాకేదీ లేదయ్యా. ఇదిగో మా దినాన్ని మీకు అప్పగించుకుంటున్నాం, మా జీవితానికి అప్పగించుకుంటున్నాం. కేవలము నీ కృపను మా ఎడల ఉంచి మేము చేస్తున్న ప్రతి కార్యమందు సఫలులమై నిరీక్షణ కలిగిన వారమై నీ ప్రత్యక్షతలో నువ్వు మా కొరకు సిద్ధపరిచి తీసుకురాబోతున్న ఆ కృపను పొందుకునే ధన్యత మా అందరికీ దయచేయి. యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి ఆ దేవాది దేవుని కృప నిరంతరము దాని కొరకు ఎదురు చూస్తున్న వారికి సదా తోడుగా ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.